నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. గురు చరిత్రలో ఇప్పటి వరకు మనం 15 అధ్యాయాల్లోని కథా విశేషాలను తెలుసుకున్నాం కదా. ఇవాళ 16వ అధ్యాయంలోని కథా విశేషాలను తెలుసుకుందాం. 16వ అధ్యాయం గురు సేవ అనే అధ్యాయం. గురువుని ఏ విధంగా పూజించాలి, గురువు మాటకి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, అసలు గురువుని ఏ విధంగా మనం సేవించాలి, గురువు యొక్క విశిష్టత ఏమిటి అనేది ఈ కథలో మనకి పూర్తిగా అవగాహనలోకి వస్తుందన్నమాట. సిద్ధముని నామధారకుడితో కథని ఈ విధంగా ప్రారంభించాడు. స్వామివారు తన శిష్యులందరినీ కూడా తీర్థయాత్రలకి పంపించేశారు. సిద్ధముని మాత్రమే స్వామివారి సేవ చేస్తూ ఉన్నాడనమాట. నృసింహ సరస్వతి స్వామివారి సేవ. ఆ క్షేత్రం ఏంటంటే వైద్యనాథము, అంటే బైద్యనాథ్ క్షేత్రం అంటారు. అక్కడ అమ్మవారు ఆరోగ్య పరమేశ్వరీదేవిగా దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. చాలా విశేషమైనటువంటి క్షేత్రము. స్వామివారు అక్కడ 1 సంవత్సరం పాటు తపస్సు చేసుకున్నారు. ఆ సంవత్సర కాలంలో జరిగిన ఒక అద్భుతం జరిగింది. దాని గురించి ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినమని సిద్ధముని నామధారకుడికి ఈ విధంగా చెప్తున్నాడు. ఆయన స్వామివారు అక్కడ చాలా గుప్తంగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా వైద్యనాథ క్షేత్రంలో. అక్కడికి ఒక విప్రుడు వచ్చాట. వస్తూనే దుఃఖాక్రాంతుడై విలపించాట. స్వామివారి పాదాల మీద పడిపోయి, స్వామి, అజ్ఞాన అంధకారంలో, అజ్ఞాన సముద్రంలో మునిగిపోయి ఉన్నాను, నన్ను మీరే రక్షించాలి, నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించాలి, నేను ఇన్నాళ్ళు గురువు కోసం తపస్సు చేసి మీ దగ్గరికి వచ్చాను అని చెప్పాట. మిమ్మల్ని చూడగానే నా మనస్సుకి చాలా హర్షం కలిగింది. అంటే మహాత్ముల దర్శనం అయితే మన మనస్సు ఎందుకో తెలీదు, అకారణంగా, ఏ కారణం లేకుండా చాలా సంతోషంగా ఉంటాం. అంటే ఇప్పుడు చూడండి, మనం దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోగానే ఒక విధమైనటువంటి ప్రశాంతత, ఆనందం మనకు వస్తాయి కదా. అలాగే మహాత్ములైనటువంటి వాళ్ళని చూడగానే మన మనస్సుకి ఆ సంకేతాలు తెలుస్తాయి. ఆనందంగా ఉంటుంది. వాళ్ళని చూడగానే అంటే కృతజ్ఞత పూర్వకంగా నమస్కారం చేయాలనిపిస్తూ ఉంటుంది. అది శక్తి, మహాత్ముల యొక్క శక్తి అన్నమాట. అలాగే నృసింహ సరస్వతి స్వామివారిని చూడగానే ఆ విప్రుడు కూడా, మిమ్మల్ని చూడగానే నా మనస్సు చాలా సంతోషంగా ఉంది, దుఃఖం పోయింది, కానీ అజ్ఞానంలో ఉన్నాను, నన్ను స్వీకరించండి, నా గురుబోధ చేయండి, నా జ్ఞానం ఇవ్వండి అని అడిగాట. అడిగితే, ఏమయ్యా తపస్సు చేశానంటున్నావు, నువ్వు అసలు గురూపదేశం తీసుకున్నావా? ఉపదేశం తీసుకోకుండా నువ్వు తపస్సు ఎలా చేస్తావు అని ప్రశ్నించారట స్వామివారు. ప్రశ్నిస్తే అప్పుడు చెప్తున్నాడు అతను, నాకు ఇదివరకు ఒక గురువు గారు ఉన్నారండి, నాకు చాలా పూర్వపు కథే ఉంది, చెబుతాను వినండి అంటూ చెప్తున్నట్టు ఆ విప్రుడు. ఇదివరకు నేను గురువు గారి దగ్గర విద్యాభ్యాసానికి వెళ్ళానండి. ఆయన నాకు చదువు చెప్పకపోగా కష్టమైన పనులన్నీ నాతో చేయించుకుంటూ, నన్ను మనస్సు బాధపడేలాగా మాట్లాడుతూ కఠినమైన పదాలు ఉపయోగిస్తూ ఉండేవాళ్ళండి. నాకేమో మనస్కరించలేదు, అందుకని చెప్పి నేను ఆ పనులు చేయను అని ఆయనకి చెప్పేసి ఆయన విడిచిపెట్టి వచ్చేసాను మీ దగ్గరికి అని చెప్పాట. చెప్తే అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు అన్నారట, ఎంత పని చేసావయ్యా నువ్వు, ఎదుటి వాళ్ళకి అపశకునం కలగాలి కదా అని చెప్పి ముక్కు చెవులు కోసుకొని వాళ్ళకి ఎదురెళ్తావా మనము? దానివల్ల ఎవరికి నష్టం? వాడికి అపశకునం కలగాలని నీ ముక్కు నీ చెవు నువ్వు కోసుకొని వెళ్తావా? నీ పరిస్థితి చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. గురువు గారి మీద ద్వేషంతో నువ్వు వదిలేసి వచ్చేయటం అంటే ఇలాగే ఉంది. అసలు గురువు విశేషం తెలుసా? మన నోటితో అసలు గురువుని అసలు నిందించచ్చా? ఎంత ధైర్యం ఉంటే ఒక గురువుని నా ముందు నువ్వు నిందిస్తున్నావు అసలు ఇంకో గురువు దగ్గర? తప్పు కదా. గురు నింద మహాపాపం అని నీకు తెలియదా? విడిచిపెట్టి వచ్చేయడమే కాకుండా మళ్ళీ ఇన్ని నిందలేసి తోలనాడుతున్నావా అని అన్నారట. అనేసరికి అసలు గురువు మహత్యం ఏమిటండి, గురువుని ఏ విధంగా సేవించాలి, గురూపదేశం అంటే ఏంటి, నాకు ఇవన్నీ చెప్పండి, నాకు అసలు ఏమీ తెలియదండి అని చెప్పి అడిగాట విప్రుడు. అడిగితే, సరే కూర్చోవయ్యా, నేను చెప్తాను, శ్రద్ధగా వినని చెప్పి ఈ విధంగా స్వామివారు ఆ విప్రుడికి గురుసేవ యొక్క మహత్యాన్ని తెలియజేస్తున్నారన్నమాట. మహాభారత కాలంలో జరిగినటువంటి ఒక కథ ఉంది. ఆ కథ ఇప్పుడు నేను నీకు చెప్తాను వినమని ఈ విధంగా చెప్తున్నారట స్వామివారు. ద్వాపర యుగంలో ధౌమ్యుడు అనే ఒక మహర్షి ఉండేవారట. ఒక మునీశ్వరుడు, ఒక గురువు గారు. అయితే ఆయనకి 3 శిష్యులు ఉండేవాళ్ళు. ఒక శిష్యుడి పేరు అరుణుడు, రెండవ వాడు పైలుడు,
మూడవ వాడు ఉపమన్యువు. ఈ ముగ్గురు శిష్యులు కూడా విద్యాభ్యాసం చేయటానికి ధౌమ్యముని ఆశ్రమంలో ఉండేవాళ్ళు అనమాట. పూర్వము విద్యాభ్యాసం ఎలా ఉండేది అంటే ఇప్పుడున్నట్టుగా మనల్ని పాఠశాలలకి పంపించడం, ఉదయం ఒక టైంకి పంపించి సాయంత్రం ఒక సమయానికి వచ్చేలాగా పర్ఫెక్ట్ టైం సిస్టమ్ ఉండటం, ఫీజు కట్టడం, వెళ్ళగానే పిల్లలకి చదువు చెప్పడం, ఇటువంటి సిస్టమ్ లేదనమాట. అప్పుడు లోగడ ఎలా ఉండేది ఆ రోజుల్లో ద్వాపర యుగంలో అంటే గురువుగారు శిష్యులకి వెంటనే విద్య చెప్పేటటువంటి వాళ్ళు కాదు. రకరకాల శుశ్రూషలు చేయించుకునేవాళ్ళు, అంటే సేవలన్నమాట. అదేంటి చదువు కోసం పంపిస్తే సేవ చేయించుకోవడం ఏమిటి అని మనకి సందేహం వస్తుంది. ఇవాళకి కూడా వేద పాఠశాలల్లో గురువుగారికి శిష్యులంతా సేవలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటారు. అదొక ప్రాచీన విద్యా విధానం. మరి వాళ్ళకి ఎప్పుడు చదువు చెప్తారు అని అంటే దానికి ఒక సమయం వస్తుంది. ఏంటి, ఇప్పుడు మనం పిల్లవాళ్ళలో ఎంత టాలెంట్ ఉంది ఏంటి ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అలాగే గురువుగారు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి అన్ని పనులు అప్పచెప్తూ ఉండేవాళ్ళు. ఆ పనులు చేసేటప్పుడు వాళ్ళ ఏకాగ్రత లెవెల్స్ అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టామినా ఎంత, ఏ కెపాసిటీ వాళ్ళు పెట్టి చేయగలుగుతారు, వాళ్ళ ఎఫర్ట్స్ ఫుల్గా పెట్టగలుగుతారా లేదా, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ముఖ్యంగా వీడికి ఓర్పు ఉందా లేకపోతే చిరాకు పడుతూ ఉంటాడా, ఏదైనా పని అప్పచెప్తే పూర్తిగా చేస్తాడా, మధ్యలో విడిచిపెట్టేస్తాడా, లేకపోతే పని చెప్పగానే సందేహాలు అడుగుతాడా, ఇన్ని ఉంటాయి అన్నమాట. మరి పిల్లలు కదా వాళ్ళంతా. కాబట్టి పూర్తి పరిపక్వత వచ్చిన తరువాతే వాళ్ళు విద్యను బోధించేవాళ్ళు అనమాట. అంతేగాని జాయిన్ అవ్వగానే చేరగానే వాళ్ళకి విద్యా బోధన అనేది ఉండేది కాదు. ఇది పూర్వ సాంప్రదాయం అన్నమాట చదువులో. అలా ఈ ముగ్గురు కూడా చాలా విధమైనటువంటి గురుసేవలన్నీ చేస్తూ ఉన్నారు ధౌమ్య మహామునికి. వాళ్ళల్లో ధౌమ్య మహాముని ఏం చేశారంటే ముగ్గురిలో మొట్టమొదట అరుణుడు అనే శిష్యుడిని పిలిచారు. అరుణ అని పిలిచారు. గురువుగారు అనుకుంటూ వచ్చాడు. వస్తే అప్పుడు ఆయనకి పని చెప్పారట. ఏమని, మన పొలం అంతా ఎండిపోతుంది నాయన, ఎండలు బాగా ఉన్నాయి, వెళ్ళి చక్కగా పొలం అంతా తడిసేలాగా నీరు పెట్టి రా అని చెప్పారట. అలాగే అని చెప్పి అరుణుడు బయలుదేరాడు పొలానికి. బయలుదేరి చెరువు దగ్గర నుంచి కాలువని ఏర్పాటు చేసి, నీటి కాలువని ఈ గురువు గారి పొలంలోకి వచ్చేలాగా ఏర్పాటు చేశాడు. కానీ కట్ట తెగిపోయి ఆ కింద పల్లంలోకి నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కట్ట తెగిపోయింది. గండి పెడదామని చెప్పి మట్టి వేశాడు, ఇటుకలు పేర్చాడు, ఎన్ని చేసినా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. అప్పుడు అరుణుడు అనుకున్నట్ట, గురువు గారు చెప్పిన పని చేయకపోతే చావడమే నయము, అంతే తప్ప గురువు చెప్పిన పని చేయకుండా ఉండకూడదు, ఎలాగైనా చేయాల్సిందే అని చెప్పి ఆ కట్టకి అడ్డంగా పడుకున్నట్ట అరుణుడు. అతను ఎప్పుడైతే అడ్డంగా పడుకున్నాడో ఆ నీరంతా కూడా గురువుగారి పొలంలోకి చక్కగా ప్రవేశించి పొలం అంతా సస్యశ్యామలంగా తడిసింది. సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా అరుణుడు ఇంటికి రాలేదు, పులులు ఏమైనా తినేసాయో ఏమిటా అని గురువు గారికి భయం వేసిందిట. భయం వేసి వెతుక్కుంటూ పెద్దగా పిలుస్తున్నట్ట. ఏమైపోయావు, ఉన్నావా అరుణ అరుణ అనుకుంటూ అరుణుడు అని పిలుస్తూ ఉన్నారు. ఆ గురువుని చూడగానే ఆ నీళ్ళల్లో నుంచి లేచి గురువుగారికి సాష్టాంగ నమస్కారాలు చేసి, నమస్కారం చేయగానే గురువు గారికి జరిగింది ఏమిటో మొత్తం అర్థమైపోయింది. గురువు గారు కదా అంత పరిస్థితిని గ్రహించేసి ఎంతటి గురుభక్తి ఉందయ్యా నీకు, గురువు చెప్పిన పని చేయాలని ఇంత సాహసం చేశావే అని చెప్పి ప్రసన్నంగా ఒక్క చూపు చూశారట. అంతే, అతను సర్వ విద్యాపారంగతుడు అయిపోయాడు. ఇంటికెళ్ళు నాయన, తగిన వధువుని వివాహం చేసుకొని చక్కగా సంతోషమైన జీవితాన్ని గడుపు అని చెప్పి ఆశీర్వదించి అరుణుడిని పంపించేశారు. ఇంకా మిగిలిందెవరు, పైలుడు, ఉపమన్యువు. వీళ్ళిద్దరూ గురువు గారికి సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒకరోజు పైలుడిని పిలిచారు. పొలానికి అహోరాత్రం అంటే ఉదయం రాత్రి ఇంకా అక్కడే ఉండి పొలాన్ని చక్కగా చూసుకొని ఆయన ధాన్యం పోగేసిరా, నువ్వు కాపలాగా ఉండు అని చెప్పి పంపించారు. సరే, ఆ క్షేత్రానికి కాపలా కాస్తూ అహోరాత్రాలు కష్టపడి ధాన్యం అంతా కూడబెట్టి కుప్పలు చేశాడనమాట. ధాన్యపు రాశిని కుప్పలుగా చేసి పెట్టాడు. చేసి, గురువుగారు ధాన్యం సిద్ధమైపోయిందండి, ధాన్యపు రాశిని కుప్పలుగా పోసుంచాను, మీరు అనుమతినిస్తే నేను ఇంటికి తీసుకొచ్చేస్తాను ధాన్యం అంతా అని చెప్పాట. చాలా మంచి పని, చక్కగా చేసావయ్యా నువ్వు పని అని చెప్పి ఒక దున్నపోతుని ఒక బండిని ఇచ్చారట. అదేంటి మరి, 2 మహిషాలు కావాలి కదా, కానీ గురువుగారు ఒక్క దున్నపోతునే ఇచ్చారు, ఒక మహిషాన్ని. మరి బండికి 2 ఎద్దుల్ని కట్టాలి కదా, మరి ఏంటి ఒక్కటినే ఇచ్చారు అని చెప్పేసి
ఆయన ఆ గురువు గారిని అడగకుండా సరేలే అని చెప్పి ఎవరైనా సందేహం అడుగుతారు కదా, కానీ సందేహం అడగలేదు. గురువు గారు ఏది చెప్తే అదే చెయ్యాలి. ఆయన ఒక్క దున్నపోతునే ఇచ్చారు కాబట్టి ఒక దున్నపోతుని ఇటు కట్టాడు, ఇటువైపు ఉన్నటువంటి కాడని తన భుజానికి వేసుకొని ఆ బండిని ఈడ్చుకుంటూ పొలానికి వెళ్ళి ఆ ధాన్యపు రాచకంకులన్నిటినీ కూడా బండిలో వేయించుకొని తిరిగి ఆశ్రమానికి వస్తున్నాడు. ఆశ్రమానికి వస్తుంటే ఆశ్రమానికి ఆ బండిని తీసుకొని వస్తూ ఉన్నాడు పైలుడు. దారి మధ్యలో ఏమైంది అంటే ఆ బురదలోకి ఆ బండి దున్నపోతు రెండు కూడా బురదలోకి దిగిపోయాయి అన్నమాట. పవన్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు ఆ బురదలో నుంచి బండిని లాగడానికి, ఆ దున్నపోతుని కాపాడటానికి. తన ప్రాణాలకు కూడా తెగించాడనమాట పైలుడు. ఈలోపు మళ్ళీ సూర్యాస్తమయం అయిపోయింది. గురువుగారు పైలుడిని వెతుక్కుంటూ వచ్చారు. వస్తే ఇది పరిస్థితి, నీ ప్రాణాలకి తెగించి మరి ఆ దున్నపోతుని కాపాడటానికి, ఆ బండిని లాగడానికి ఎంత ప్రయత్నం చేశావు, ఆహా గురువుగారు చెప్పిన మాట అంటే ఎంత విలువ ఇచ్చావు, నీ గురుభక్తికి మెచ్చానని చెప్పి ప్రసన్నంగా ఒక చూపు చూశారు. సకల విద్యాపారంగతుడైపోయాడు పైలుడు. నువ్వు కూడా ఇంటికి వెళ్ళిన ఆయన తగిన వధువుని చూసి వివాహం చేసుకుని ఆనందంగా జీవించు అని ఆశీర్వదించి పంపించేశాడు. ఇక మిగిలింది ఉపమన్యువు. ఈ ఉపమన్యువు మహాగురు సేవా భక్తుడు అనమాట. వీళ్ళందరికన్నా కూడా గురువు సేవ విపరీతంగా చేస్తాడు. కానీ ఉపమన్యువులో విద్యాభ్యాసం చేయటానికి ఒక అనర్హత ఉంది. అదేంటంటే తిండిపోతు. ఆహారం ఎప్పుడైనా సరే మితంగా తీసుకుంటే అది అమృతం, అమితంగా తీసుకుంటే విషం. ఎంత తినాలో అంతే తినాలి తప్ప అతిగా తినకూడదు. అతను ఏంటంటే ఉపమన్యువు అతిగా భుజిస్తూ ఉంటాడనమాట. అటువంటి అలవాటు ఉన్నటువంటి వాడికి విద్యాభ్యాసం అంటే విద్యని బోధించటం ముందు అలవాటుని మాన్పించాలి, దారిలో పెట్టాలి. అప్పుడే అతను విద్య నేర్చుకోవడానికి అర్హుడవుతాడనమాట. అందుకని ముందుగా వీడి అమితమైన ఈ తిండి అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని చెప్పి గురువు గారు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని ఉపమన్యువుని పిలిచారు. గోవుల మందని తీసుకొని అడవికి వెళ్ళి వాటిల్ని మేపి రమ్మని చెప్పి ఆజ్ఞాపించారు. అలాగే గురువుగారు అని చెప్పి ఆ గోవుల మందనంతా తీసుకొని అడవికి వెళ్ళి అడవిలో అవన్నీ మేసిన తర్వాత వాటిని మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆకలేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేయాలి కదా, తీసుకొచ్చేస్తున్నాడు. గురువుగారు అన్నారు, ఏమిటి మీ ఈ టైంకి వస్తున్నావు, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత రా, అప్పటిదాకా వాటిల్ని అడవికి తీసుకెళ్ళి మేపి రావాల్సిందే, నువ్వు ఇలా మధ్యాహ్నం రావద్దు అని చెప్పారట. సరే అని చెప్పి అలాగే ఉదయాన్నే తీసుకుని వెళ్ళి సూర్యాస్తమయం అయిన తర్వాత వస్తున్నాడు. రాత్రిపూట గురువుగారు కొంచెం ప్రసాదంలాగా పెడుతున్నారన్నమాట అన్నాన్ని. అయినా సరే అతను పుష్టిగా ఉన్నాడు. ఇదేంటి, ఉదయం వెళ్ళిన వాడు సూర్యాస్తమయం తర్వాత వస్తున్నాడు, ఉదయం అంతా తిండి ఉండడం లేదు, రాత్రికి నేనేమో మితంగా పెడుతున్నాను ఆహారం, అయినా సరే వీడు పుష్టిగా ఉన్నాడని ఉపమన్యువుని పిలిచి అడిగారట. చిక్కిపోవాలి కదా, నువ్వేమిట్రా ఇంత పుష్టిగా ఉన్నావు, ఉదయం అంతా ఏమీ తినడం లేదు కదా అని అడిగారట. అడిగితే, నేను గోవులను మేపడానికి వెళుతున్నాను కదా గురువుగారు, అక్కడ చుట్టుపక్కల నివాస గృహాలు ఉంటాయి కదా, ఆ గృహాల్లో మధుకరం చేసి నేను భోజనం చేస్తున్నాను అని చెప్పాట. ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు, నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివే తింటావా, రేపటి నుంచి నువ్వు మధుకరం చేసినటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వు, నీ మధుకరం అంతా అని చెప్పి చెప్పారట గురువుగారు. సరే అని చెప్పి ఆయన ఉపమన్యువు మధుకరం చేసి ఆ తెచ్చినటువంటి అన్నాన్ని గురువుగారికి ఇస్తే గురువుగారు కొద్దిగా అన్నం పెడుతున్నారట. ఉపమన్యువుకి సరిపోలేదు. రాత్రిపూట ఏమో మళ్ళీ కొంచెం అన్నమే పెడుతున్నారు ప్రసాదంలాగా. ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు ఉపమన్యువు. సరే ఇలా కొన్నాళ్ళు గడిచింది. నేను పొద్దున కొద్దిగా పెడుతున్నాను, రాత్రి కూడా మితంగానే పెడుతున్నాను, అయినా కూడా వీడు పుష్టిగానే ఉంటున్నాడేమిటి అని చెప్పి మళ్ళీ పిలిచి అడిగారట. ఏంటి విషయం అని అడిగితే, గురువుగారు నేను ఒక మధుకరం చేసి మీకు ఇస్తున్నాను కదా, మీరేమో కొంచెం పెడుతున్నారు, నాకు అది సరిపోవట్లేదు, నాకు ఆకలి తీరడం లేదు, అందుకని నేను రెండోసారి మధుకరం చేసి భుజిస్తున్నాను అని చెప్పాట, అందుకే పుష్టిగా ఉన్నానని చెప్పాట. నువ్వు రెండోసారి మధుకరం చేసింది కూడా తీసుకొచ్చి నాకే ఇవ్వన్నట్టు గురువుగారు. సరే, ఒకసారి మధుకరం చేసి గురువుగారికి ఇస్తున్నాడు, రెండవసారి మధుకరం చేసి మళ్ళీ గురువుగారికి ఇస్తున్నాడు. గురువుగారు కొంచెం పెడుతున్నారు, రాత్రికి మళ్ళీ ప్రసాదంలాగా కొద్దిగా పెడుతున్నారు మితంగా. ఆకలి తట్టుకోలేకపోయాడు ఉపమన్యువు, ఏం చేయాలో తెలియలేదు. ఆ ఆవుల మందలో, గోవుల మందలో తల్లి గోవు దగ్గర నుంచి లేగదూడలు పాలు తాగుతూ ఉంటాయి కదా, ఫోర్స్గా పాలు వచ్చేటప్పుడు ఈ దూడలు తాగుతున్నప్పుడు ఆ పాలధార చొంగగా కారుతూ ఉంటుంది అనమాట పక్కకి. ఆ చొంగధారలు పట్టుకొని
ఆవు పాల చొంగలధారలు ఇలా దోసిలి పట్టి ఆ దోసిలితో తాగడం మొదలుపెట్టాడు. ఇంతకు మునుపు కన్నా కూడా ఇంకా పుష్టిగా కనిపిస్తున్నాడు ఉపమన్యువు గురువు గారికి. ఇంకా పుష్టిగా కనిపించేసరికి గురువు గారి సందేహం వచ్చి మళ్ళీ పిలిచి అడిగారట. ఉదయం పూట మధ్యాహ్నం పూట 2 సార్లు మధుకరం చేసి నాకే ఇస్తున్నావు, నేను కొంచెమే పెడుతున్నా. రాత్రికి మళ్ళీ మితమైన ఆహారమే తింటున్నావు, అయినా సరే ఇంతకు ముందు కన్నా పుష్టిగా కనిపిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏమిటి విషయం అని అడిగారు. అడిగితే ఈ విధంగా చేస్తున్నానండి, ఆ పాలధార చొంగల్ని తాగుతున్నాను దోశలతో అని చెప్పాట. తప్పు కదా నువ్వు చేసేది, ఉచ్చిష్ట పయఃపానం అంటారు దాన్ని. ఉచ్చిష్ట పయఃపానం చేయటం తప్పు కదయ్యా, నువ్వు అలా చేయొద్దు ఇంకెప్పుడు అని అన్నారట. అలాగే గురువుగారు అన్నారు అని చెప్పి ఉపమన్యువు మళ్ళీ గోవుల మందం తీసుకొని అడవికి వెళ్ళి గోవులను మేపుతూ ఉన్నాడు. అక్కడ జిల్లేడు ఆకులు కనిపించాయి, జిల్లేడు చెట్టు కనిపిస్తే ఆకుల్ని తుంపితే పాలు వస్తున్నాయి. ఆ ఆకులన్నిటినీ ఒక డొప్పలాగా చేశాడు. 4 ఆకుల్ని కలిపి ఇలా చుట్టి డొప్పలాగా చేసి ఆ డొప్పలో ఆకుల్ని పిండుతూ పాలు చేసుకున్నాడు అనమాట. గురువుగారు గోవు పాలు తాగొద్దన్నారు కానీ ఈ పాలు నిషిద్ధం అని చెప్పలేదు కదా, కాబట్టి నేను ఈ పాలు తాగి నేను ఆకలి తీర్చుకుంటాను అనుకున్నట్ట పాపం ఉపమన్యు. అనుకొని ఆ విధంగా తాగే ప్రయత్నం చేస్తుంటే ఆ జిల్లేడు పాలు ఏముంది, కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి కదా, అట్లా అంధుడైపోయాడు. కంటికి తగిలి కంటి చూపు కోల్పోయి అంధుడైపోయాడు. ఇలా వెతుక్కుంటూ పాపం లోయలో పడ్డాడు, ఒక గుంటలో పడిపోయాడు. సూర్యాస్తమయం అయిపోయింది, ఉపమన్యువు ఇంకా రాలేదు, ఆవులు రాలేదు, ఏమైపోయారా ఏమిటని కంగారు పడుతూ గురువు గారు వచ్చారనమాట. వచ్చి చూస్తే పిలుస్తున్నారు పెద్దగా, ఉపమన్యువు ఎక్కడున్నావు అని. గురువుగారు నేను ఇక్కడున్నా, నీ గర్తంలో పడిపోయా నీ గుంటలో అని చెప్పేసి అంటే, నువ్వు అశ్విని దేవతల్ని ప్రార్థించు అని చెప్తారు గురువుగారు. అశ్విని దేవతల్ని ప్రార్థించగానే అతనికి అంధత్వం పోయి చూపు వచ్చేస్తుంది. ఆ గర్తంలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ ఉపమన్యు యొక్క సేవకి గురువుగారు మెచ్చుకుంటారన్నమాట. ఎంత ఆకలేసిందో పాపం, నేను మితమైన భోజనం నువ్వు చేసే అలవాటు నీకు చెయ్యాలని ఈ విధంగా చేశాను, నువ్వు పరీక్షలో గెలిచావు, నేను పెట్టిన పరీక్షలో నీవు చాలా గురుసేవ చేశావు అని చెప్పి అనుగ్రహపూర్వకంగా ఒక చూపు చూసి ప్రసన్నవదనంతో చూడగానే ఉపమన్యువు సర్వ విద్యాపారంగతుడు అయిపోతాడనమాట. నీ కీర్తి ఎన్నో యుగాల వరకు ఉంటుందయ్యా, నువ్వెంతటి మహానుభావుడివో అలాగే నీకు ఒక శిష్యుడు వస్తాడు, ఆ శిష్యుడి వల్ల నీ కీర్తి మరింత లోక ప్రకటితం అయిపోతుంది. అతడు పాతాళ లోకంలో ఆదిశేషు యొక్క కుండలాలు తీసుకొచ్చి నీకు ఇస్తాడు, అతడే జనమేజయుడితో సర్పయాగం కూడా చేయిస్తాడు, కాబట్టి నీ కీర్తి జగద్వికితమైపోతుంది, జగద్వ్యాప్తి చెందుతుంది అని చెప్పి గురువుగారు ఉపమన్యువుకి చెప్తారన్నమాట. ఈ విధంగా ధౌమ్యుడి వలన ఆయన శిష్యులు 3 కూడా సర్వ విద్యాపారంగతులు అయిపోతారు. అప్పటి విద్యా విధానం ఆ విధంగా ఉండేది. కాబట్టి గురువుకి సేవ చేయడమే విద్యా అర్హత. నువ్వేం చేశావు, గురువు నాకు కఠినమైన మాటలు అన్నాడు, గురువు నాకు కష్టమైన పనులు చెప్పాడని చెప్పి అక్కడ గురువు గారిని వదిలేసి నువ్వేమో వదిలేసి వచ్చింది కాక గురువుని నింద చేసావు. ఎంత మహాపాపం చేస్తున్నావో తెలుసా. అసలు గురువులు అంటే తల్లిదండ్రులు ప్రథమ గురువులు, ఎవరికైనా సరే తల్లిదండ్రులు ప్రథమ గురువులు. తర్వాత గురువులు ఎవరంటే విద్యని బోధించేవాళ్ళు. ఆ విద్యని బోధించే గురువుల్ని త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయుడిగా చూడాలి మనము. అటువంటిది నువ్వు ఎంత గురునింద చేశావు అని చెప్పి అన్నారట నృసింహ సరస్వతి స్వామివారు ఆ విప్పుడుతో. అనేసరికి కళ్ళ నుంచి ధారాపాతంగా నీళ్ళు వచ్చేసి దుఃఖాక్రాంతుడై విలపిస్తున్నట్టు, అయ్యో నేను ఎంత ఘోర అపరాధం చేశాను, నేను నాకు గురువు విలువ తెలియదు, గురువుని ఎలా సేవించాలో తెలియదు, గురువు గారి మాటలు విని నేను వాటిని పెద్దగా తీసుకుని బాధపడ్డాను, ఆయన నా మంచి కోసమే సేవలు చేయమన్నారు, నేను అది గ్రహించలేకపోయాను, ఎంత పాపిష్టివాడిని నేను, నాలాంటి వాడు బ్రతకూడదు, నేను చనిపోతానని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాట విప్రుడు. అయితే అగ్నికి ఏదైనా కణం తగిలితే ఆ కణం అంతా కూడా భస్మం అయిపోతుంది కదా, అలాగే పశ్చాత్తాపం అనేది మన మనస్సుకి వస్తే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయట. అందుకే అంటారు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. ఒక కర్పూరం కనుక అగ్గిపుల్లతో మనం కర్పూరాన్ని వెలిగిస్తే ఏ కొంచెము మిగలకుండా కర్పూరం మొత్తం సశేషంగా అగ్నికి ఆహుతైపోతుంది కదా, హారతైపోతుంది కదా. అలాగే పశ్చాత్తాపము అనే అగ్ని గనక మనకి తగిలితే చేరితే మన పాపాలు కూడా సమూలంగా హరించుకుపోతాయిట. ఏమాత్రము మిగలకుండా పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అలా ఈ పశ్చాత్తాపం వల్ల అతడు చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయిట.
అయిపోయేసరికి అప్పుడు నృసింహ సరస్వతి స్వామివారు ఆయన్ని చక్కగా విప్రుణ్ణి పిలిచి ఆశీర్వదించి ఆలింగనం చేసుకొని జ్ఞానబోధ చేశారు. అతడు జ్ఞానవంతుడైపోయాడు. అప్పుడు అన్నారు, నీ గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన ఏమీ నిన్ను అసహించుకోరు, వెళ్ళి గురువుకి కనపడరా, ఎప్పుడు గురునింద మాత్రం చేయకు అని చెప్తే అలాగే అని చెప్పాడు. అతను జ్ఞానం పొందాడు, జ్ఞానవంతుడైపోయాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు చాలా సంతోషించారు ఇతన్ని చూసి. సకల విద్యా పారంగతుడు అయ్యావు నాయన, చాలా సంతోషం అని చెప్పి గురువుగారు ఆశీర్వదించి పంపించారనమాట. కాబట్టి నృసింహ సరస్వతి స్వామి వారు జ్ఞానం ఇచ్చారు కదా అని చెప్పేసి ఆయన ఏం ఊరుకోవాలా, ఆ గురువు దగ్గరికి పంపించారు. వెళ్ళి క్షమాపణ కోరి గురువు యొక్క ఆశీర్వచనం తీసుకొని రా అని చెప్పారు. అదనమాట గురుతత్వం అనేది, అలా ఉంటుంది. గురు సేవ ఎందుకు చేయాలి? మన గురువు గారు ఏమన్నా చెప్తే ఆయన పనులు చేయటమేనా మన పని? విద్యాభ్యాసం చదువుకోవడానికి వచ్చాను తప్ప వాళ్ళ పనులు చేయడానికి వచ్చామా మనం అని అనుకుంటూ ఉంటాం కదా. పూర్వపు విద్యా విధానం ఆ విధంగా ఉండేదన్నమాట. ఇది కథలోని సారాంశం. అందుకని గురువు యొక్క గొప్పతనం అందరం తెలుసుకోవాలి. గురువుల్ని ఎప్పుడూ కూడా నింద చేయకూడదు. గురు నింద మహాపాపం. గురువు యొక్క సేవ చేసుకోవడమే మనకి జ్ఞాన మార్గము అనేటటువంటి విషయాల్ని ఈ కథలో మనకి నృసింహ సరస్వతి స్వామి వారు తెలియజేశారు. ఆ తర్వాత సంవత్సర కాలం పూర్తయిపోయింది వైద్యనాథ క్షేత్రంలో. ఆ తర్వాత స్వామివారు భిల్లవటి అనే గ్రామానికి చేరుకున్నారన్నమాట. ఆ భిల్లవటి గ్రామంలో ఏం జరిగిందో తర్వాత 17వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. అవధూత చింతనం. శ్రీ గురుదేవ దత్త.